ఓకే మా ప్రీవియస్ క్లాస్ లో దీస్ ఆర్ ద ఇన్హెరిటెన్స్ మోడల్. అంటే ఇన్హెరిటెన్స్ అంటే ఏమి, నథింగ్ బట్ సబ్ క్లాస్ డిరైవ్డ్ క్లాస్. వెరాస్ ద సబ్ క్లాస్ అండ్ డిరైవ్డ్ క్లాస్ సి హియర్ అంటే క్లాస్ ఒక్కటే మా. వెరాస్ ఆబ్జెక్ట్ అన్నప్పుడు ఆబ్జెక్ట్ ఒకటి ఉంటుంది, దాంట్లో నుంచి క్లాస్ డివైడ్ చేసుకున్నాము. అంటే ప్రీవియస్ లో ఆటోమొబైల్ కావచ్చు ఆర్ అనిమల్స్. హియర్ అనిమల్ అన్నప్పుడు అనిమల్ కింద ఏమేమి ఉన్నాయి, మొత్తం అనిమల్స్, వైల్డ్ అనిమల్స్ కావచ్చు, లేకపోతే కార్నివోరస్ అనిమల్స్ కావచ్చు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనిమల్స్, దాని యొక్క క్యారెక్టర్స్ డిఫరెన్స్. లయన్, టైగర్, లియోపర్డ్, దాని యొక్క బిహేవియర్ కానీ దాని యొక్క క్యారెక్టర్ కానీ డిఫరెంట్, బట్ ఇట్ ఈస్ బిలాంగ్స్ టు అనిమల్. అంటే ఒకటే క్లాస్, దాంట్లో నుంచి డివైడ్ అయితే సబ్ క్లాస్, డిరైవ్డ్ క్లాస్ అనేసి దాన్నే మనము ఇన్హెరిటెన్స్ అంటాం. సి we can clearly see the above processor results in duplicate of the same code, that is 3 times. See అంటే ఇక్కడ ఒకటే కోడ్ లో 3 టైమ్స్ ఎందుకు రిపీట్ అడిగి యూజ్ చేస్తాం బట్ హియర్ హ్యావింగ్ ఏ దాని యొక్క బిహేవియర్స్ డిఫరెన్స్, కానీ దాని యొక్క యాక్టివిటీస్ మొత్తం ఒకటే. ఫ్యూయల్ నథింగ్ బట్ ఫుడ్ కావాలా, దాని యొక్క కెపాసిటీ డిఫరెంట్. అంటే రన్నింగ్ కెపాసిటీ కావచ్చు, బ్రీతింగ్ కెపాసిటీ కావచ్చు, ఫుడ్ ఇంటేక్ కెపాసిటీ కావచ్చు, 3 అనిమల్స్ కి డిఫరెన్స్. వెరాస్ హియర్ ఆటోమొబైల్ కూడా డిఫరెంట్, కార్ కి బస్ కి ట్రక్ కి అట్ ద సేమ్ టైం డిఫరెన్స్. ఎందుకు అంటే దీని యొక్క ఫ్యూయల్ అమౌంట్ కన్జంప్షన్ కంపారిటివ్ కార్ కన్నా ఎక్కువే, కంపారిటివ్ బస్ కన్నా కార్ తక్కువ. ఇవి రెండింటికన్నా ట్రక్ ఒక కెపాసిటీ, ఫ్యూయల్ కెపాసిటీ ఎక్కువ. ఎందుకంటే అది వెయిటేజ్ కానీ దాని యొక్క కెపాసిటీ కానీ అది మోసే టన్నేజ్ కానీ ఎక్కువ ఉంటుంది, కాబట్టి దానికి ఫ్యూయల్ కెపాసిటీ ఎక్కువ కావాలా, దాని యొక్క కన్జంప్షన్ కెపాసిటీ ఎక్కువ. వెరాస్ ద బ్రేక్ ఇస్ కామన్. సి ఆల్ ఆర్ బిలాంగ్స్ టు ఆటోమొబైల్. అంటే ఒకటే ఆబ్జెక్ట్ కింద డిఫరెంట్ క్లాసెస్ లో డివైడ్ చేసేదని మనం ఇన్హెరిటెన్స్. దిస్ ఈస్ ద డిఫరెన్సెస్ ఆఫ్ 3 టైమ్స్ ఎందుకు యూస్ చేస్తాం అనేది అది కారణం. దిస్ ఇంక్రీజ్ ద చేంజ్ ఆఫ్ అన్ ఎర్రర్ అండ్ డేటా రిడెండెన్సీ. అంటే ఎర్రర్ ఇట్ క్యాన్ ఇంక్రీజ్ ద చేంజెస్ ఆఫ్ అన్ ఎర్రర్ అండ్ డేటా రిడెండెన్సీ. టు అవాయిడ్ దిస్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ ఇన్హెరిటెన్స్ ఈజ్ యూజ్డ్. అంటే ఎర్రర్ చేంజెస్ లేకుండా దాని డేటా రిడెండెన్సీ కోసం యూజ్ చేస్తాం, దాన్ని మనం ఇన్హెరిటెన్స్ నే యూజ్ చేస్తాం. ఇఫ్ వి క్రియేట్ ఎ క్లాస్ దట్ ఈస్ అ వెహికల్ అండ్ రైట్ దీస్ 3 ఫంక్షన్స్ in it and inherit the rest of classes, from the vehicle class, then we can simply avoid the duplicate of data and increase the reusability. To avoid the duplicates of data and we can use the reusability nothing but ఒక్కసారి యూజ్ చేసిందన్న రిపీటెడ్ గా ప్రోగ్రామ్ లో ఎగ్జిక్యూట్ చేస్తా ఉంటాం, కాబట్టి దాన్ని ఇన్హెరిటెన్స్ అనేసి అంటాం. Look at the diagram which the 3 classes are inherited from vehicle class. See అంటే 3 classes ఎట్లా వెహికల్ లో యూజ్ చేస్తాం. దిస్ ఇస్ ద 3 diagrams. One is bus, class, truck. 3 ఒకటే. వెరాస్ దాని యొక్క ఫంక్షనాలిటీ అంతా మూడింటికి కామన్ గా ఉన్నా కూడా దాని యొక్క కెపాసిటీ డిఫరెంట్, దాని యొక్క ఫ్యూయల్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీస్ 3 diagrams is the example for that 3 classes of inherited from వెహికల్ క్లాస్. వెరాస్ వెహికల్ క్లాస్ అన్నప్పుడు ఒక క్లాస్ లో సబ్ క్లాస్, డిరైవ్ క్లాస్ అనేది 3 డిఫరెంట్ క్లాసెస్ గా డివైడ్ చేసుకొని వర్క్ చేస్తాం. సి హియర్ దిస్ ఈస్ ద వెహికల్ క్లాస్. వెహికల్ నథింగ్ బట్ అండ్ వెహికల్, మోటార్ వెహికల్, వాటర్ వెహికల్. అంటే ఆటోమొబైల్ అంటేనే వెహికల్స్ మా, ఇంక్లూడింగ్ 2 వీలర్ కూడా ఆటోమొబైల్ కింద వస్తుంది కదా, బోత్ ఆర్ వెహికల్స్. వెరాస్ ద 3 డిఫరెంట్ క్లాసెస్ అంటే ఎక్కడి నుంచి క్లాస్ డివైడ్ చేస్తున్నామా అంటే ఫ్యూయల్, అమౌంట్, బ్రేక్, ఈ 3 వచ్చి కామన్. దిస్ ఇస్ ద క్లాస్. అంటే ఒక క్లాస్ క్రియేట్ చేసుకునేసి దాంట్లో సబ్ క్లాస్, డిరైవ్ క్లాస్ అంటే 3 క్లాసెస్ డిఫరెంట్ గా క్లాస్ చేసినప్పుడు ఒకటి బస్, అనదర్ వన్ కార్, అనదర్ వన్ ట్రక్. అంటే ఇవి 3 ఎక్కడి నుంచి దాని కింద వస్తుందమ్మా అంటే 3 వెహికల్ సంబంధించింది. అంటే వెరాస్ ద వెహికల్ ఇస్ ద మెయిన్ క్లాస్, దిస్ ఇస్ ద సబ్ క్లాస్, దిస్ ఇస్ ద డిరైవ్డ్ క్లాస్. అట్లా ఒక క్లాస్ నుంచి 3 డివైడ్ చేసుకునేది, దాంట్లో నుంచి క్లాస్, సబ్ క్లాస్, డిరైవ్డ్ క్లాస్ అనేసి మనం బిల్డప్ చేసేదాన్ని ఇన్హెరిటెన్స్ అంటాం. టు డిక్రీజ్ ఎందుకు ఇన్హెరిటెన్స్ ప్రోగ్రామ్ యూజ్ చేస్తామంటే టు డిక్రీజ్ ద ఎర్రర్స్ అండ్ రీయూజబిలిటీ ఆఫ్ ద ప్రోగ్రామ్. అంటే రీయూజబుల్. సపోజ్ ఈ ఫంక్షన్ ని నేను ఒక్కసారి యూజ్ చేస్తున్నానమ్మా, అగైన్ ఐ వుడ్ లైక్ టు యూజ్ ది సేమ్ ఫంక్షన్. అట్లాంటప్పుడు ఎక్కడి నుంచి తీసుకోవాలా, రీయూజబుల్ అన్నప్పుడు ఒక్కసారి యూజ్ చేసిందన్న మనం రిపీటెడ్ గా ప్రోగ్రామ్ లో యూజ్ చేస్తాం, కాబట్టి దాన్ని రీయూజబిలిటీ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ అన్న ఫంక్షన్స్ అన్న. హియర్ ద క్లాస్, దిస్ ఇస్ ద వెహికల్. అంటే కార్ ని ఏమంటామా, కార్ ను వెహికల్ అంటాం, 4 వీలర్ అంటాం, లేకపోతే వెహికల్ అంటాం. సి వేర్ ఇస్ వాట్ ఇస్ ద ట్రక్. ట్రక్ ని ఏమంటాం, ట్రక్ ఇస్ ఆల్సో కాల్డ్ as వెహికల్.
అండ్ బస్ ని ఏమంటాము, బస్ ఇస్ ఆల్సో కాల్డ్ as వెహికల్. కానీ ఇవి మూడు బిలాంగ్స్ టు ఒకటే, దానికి సంబంధించిందమ్మా వెహికల్. అంటే బస్ అన్నా కావచ్చు, కార్ అన్నా కావచ్చు, ట్రక్ అన్న, ఇంక్లూడింగ్ యువర్ టూ వీలర్ ఆల్సో వెహికల్. వెహికల్ కాబట్టి ఇవి మూడు కూడా మనము ఒకే క్లాస్ కిందే వస్తుంది అనమాట. ఇట్లా ఒక క్లాస్ నుంచి సపరేట్ క్లాసెస్ చేసేదాన్ని మనం ఇన్హెరిటెన్స్ క్లాసెస్ అంటాం. యూజింగ్ ఇన్హెరిటెన్స్ we have to write functions only one time instead of three times as we can inherit nothing but ఒక్కసారి రాసిన ప్రోగ్రామ్ ని లోపల 1-to-1 కనెక్టివిటీ ఇచ్చి ఇన్హెరిట్ rest of the three classes from the base vehicle classes. See here I executed only I am writing a one class and same function. అంటే ఒక క్లాస్ కి ఫంక్షన్ దాని ఒక ఫంక్షనాలిటీ ఎగ్జిక్యూట్ చేస్తున్నాము. వెరాస్ I would like to use the same function దీనికి క్లాస్ కి. అంటే క్లాస్ బస్ అనేది వెహికల్ కింద వస్తుంది. దానికి ఫంక్షనాలిటీ ఏమి, ఫ్యూయల్, కెపాసిటీ, బ్రేక్. అంటే మూడు కామన్ కాబట్టి ఈ క్లాస్ కిందే ఇది ఒక సబ్ క్లాస్ క్రియేట్ చేస్తున్నాము. అగైన్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ అనదర్ క్లాస్ నథింగ్ బట్ ట్రక్. ట్రక్ అనేది లారీ కావచ్చు, ఏదైనా అంటే కంటైనర్స్ కావచ్చు. ఈ ట్రక్ అనేది కూడా బిలాంగ్స్ టు వెహికల్. వేర్ ద సేమ్ ఫంక్షనాలిటీ ఒకటి, కానీ కెపాసిటీ డిఫరెన్స్ ఉండొచ్చు, కానీ ఫంక్షనాలిటీ ఒకటే. వెరస్ ఫ్యూయల్, కెపాసిటీ, అప్లై ద ఫ్లెక్స్. సి హియర్ కార్ ఇస్ ద అనదర్ క్లాస్. అంటే ఇవి మూడు సపరేట్, అంటే ఒకటి క్లాసెస్ క్రియేట్ చేసిన, వేరస్ ద ఫంక్షన్ ఇస్ ద సేమ్. అంటే మూడింటికి ఫంక్షన్ వెహికల్ నుంచే వర్క్ అవుతుంది కాబట్టి మనం ఇట్లా చేసేదాన్ని ఇన్హెరిటెన్స్ అంటాం. ఓకే, క్లియర్? స్టూడెంట్స్ హ్యావ్ రైటింగ్ ద ఎగ్జామినేషన్, వెరాస్ ద ఏపీఎస్సి కావచ్చు, యూపీఎస్సి కావచ్చు, అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. బట్ వాట్ ఈస్ యువర్ క్వాలిఫికేషన్ మీన్స్ జస్ట్ యువర్ గ్రాడ్యుయేట్స్ ఈస్ ఎనఫ్. వాట్ ఎవర్ ఇట్ మే బి, మీ యొక్క గ్రాడ్యుయేషన్ ఉంటే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఏపీఎస్సి, యూపీఎస్సి, అదర్ దాన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ అప్లయింగ్ ద జాబ్, వాట్ ఎవర్ ఇట్ మే బి. కానీ క్లాస్ నథింగ్ బట్ వన్. యువర్ ఎయిమ్, అంబిషన్ ఈస్ యు వాంట్ టు గెట్ ద జాబ్. అంటే పనికి ఏదో ఒక జాబ్ అన్నప్పుడు ఏపీఎస్సి, సివిల్ సర్వీసెస్ ఏదన్నా కానీ మీరు జాబ్కి ఎలిజిబుల్ కావాలన్నప్పుడు మీ యొక్క క్వాలిఫికేషన్స్ ఏమన్నాము, గ్రాడ్యుయేట్స్ అన్నాము. అంటే డిఫరెంట్ ఫంక్షనాలిటీ అన్నప్పుడు సీ ద డిఫరెన్సెస్. ఏపీఎస్సికి సపరేట్ ప్యాటర్న్ ఉంటుంది మా ఎగ్జామినేషన్, సేమ్ యూపీఎస్సికి సపరేట్ ప్యాటర్న్ ఉంటుంది. వేరే అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ సపరేట్ ప్యాటర్న్, అంటే డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి. కానీ రాసేవాడు ఎవడు, మీ స్టూడెంట్స్ అనేవాడు ఒకటే క్లాస్. అంటే అన్నిటికీ ఎలిజిబుల్ అయినవాడు ఎవడు, స్టూడెంటే. అట్లా ఒకే క్లాస్ నుంచి సపరేట్ గా సబ్ క్లాస్, డిరైవ్ క్లాస్. అంటే సబ్ క్లాస్ ఎందుకు, డిరైవ్ క్లాస్ ఎందుకు అంటున్నామంటే క్లాస్ ఒకటే, ఫంక్షనాలిటీ ఒకటే, బట్ డిఫరెంట్ టైప్స్. అంటే బస్సు యొక్క కెపాసిటీ కావచ్చు, దాని యొక్క షేప్ కావచ్చు, అది డిఫరెంట్ గా ఉంటుంది. కానీ దాని యొక్క ఫంక్షనాలిటీ దానికి సంబంధించిన వెహికల్ సంబంధించినవి కాబట్టి ఒకటే క్లాస్ నుంచి వచ్చేదాన్ని మనం సబ్ క్లాస్, డిరైవ్ క్లాస్ అంటాం. దిస్ ఈస్ ద ఇన్హెరిటెన్స్. ఇస్ ఇట్ క్లియర్ మా? హియర్ ఐఎమ్ క్రియేటింగ్ 3 క్లాసెస్, 1, 2, 3. బట్ 3 క్లాసెస్ వరకే క్రియేట్ చేశాను. వేరాస్ ద ఇన్హెరిటెన్స్ అంటే దీంట్లో ఇన్హెరిట్ అవుతుంది ఈ యొక్క క్లాస్, దీంట్లో నుంచే ఫంక్షనాలిటీ వర్క్ చేస్తుంది కాబట్టి దీన్ని ఇన్హెరిటెన్స్ అంటాం. ఇస్ ఇట్ క్లియర్? మనం ఎందుకు ఇన్హెరిటెన్స్ యూజ్ చేస్తున్నామంటే మన ప్రోగ్రామ్ లో ఎర్రర్ కావచ్చు, లేకపోతే మనం రీయూజబిలిటీ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ రిపీటెడ్గా ఇక్కడ ఒకసారి యూజ్ చేసిన దాన్ని యాక్చువల్గా మనం ఫంక్షన్ ఓవర్లోడింగ్ కావచ్చు, ఫంక్షన్స్ కావచ్చు, మనం ఏం చేస్తున్నామంటే కన్స్ట్రక్టర్ కావచ్చు, ఒకసారి కన్స్ట్రక్టర్ లో యూజ్ చేస్తుందని మళ్ళీ యూజ్ చేసుకున్నప్పుడు మళ్ళీ ఇంకో కన్స్ట్రక్టర్ ఏం చేస్తున్నామంటే దాంట్లో నుంచి కాల్ ఫర్ చేసుకుంటామా. వెరాస్ హియర్ మనం ఒక్కసారి దీని యొక్క ఫంక్షనాలిటీ, దాని యొక్క కెపాసిటీ, దాని యొక్క బ్రేక్ మొత్తం కంప్లీట్ చేసినాము. వెరాస్ అగైన్ ఇంకొక క్లాస్ యూజ్ చేసినప్పుడు జస్ట్ ఈ యొక్క రెఫరెన్స్ క్లాస్ వెహికల్, క్లాస్ ట్రక్ అన్నప్పుడు ఆటోమేటిక్ దీని ఫంక్షనాలిటీ ఏమో అదే ఈ క్లాస్ కి వర్తిస్తుంది. దీన్ని ఇన్హెరిటెన్స్ అంటాం. ఓకే, ఇస్ ఇట్ క్లియర్ మా? అంటే ఎక్కడి నుంచి దీని బేస్, వాట్ ఈస్ ద బేస్, వెహికల్ ఈస్ ద బేస్, దిస్ ద సబ్ క్లాస్, డిరైవ్ క్లాస్, వాట్ ఎవర్ ఇట్ మే, వేర్ ఇస్ ద బేస్ క్లాస్, దాన్ని బేస్ చేసుకుని ఇది వర్క్ అవుతుంది. ఓకేనా? వాట్ ఈస్ యువర్ బేస్ టు బి ఏ గ్రాడ్యుయేట్? అంటే మీ యొక్క బేస్ ఎన్ని డిగ్రీ స్టూడెంట్స్ కావాలంటే ఏం కావాలమ్మా, వాట్ ఈస్ యువర్ బేస్? ఓకేనా? ఇంటర్మీడియట్ బేస్ చేసుకుని మీరు డిగ్రీలో ఎంటర్ అవుతున్నారు. అట్ ద సేమ్ టైం వాట్ ఈస్ యువర్ బేస్ టు ఎంటర్ యువర్ జాబ్స్? అంటే గ్రాడ్యుయేట్ బేస్ చేసుకుని మీరు జాబ్స్కి వెళ్తున్నారు. వాట్ ఈస్ యువర్ బేస్ అన్నప్పుడు వెహికల్ బేస్ కావచ్చు, లేకపోతే అనిమల్ బేస్ అన్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది, లయన్, టైగర్, చీటా, వాట్ ఎవర్ ఇట్ మే బి, దట్ ఈస్ ద బేస్ క్లాస్ అంటారు. దీన్ని బేస్ క్లాస్ అంటారు, దీన్ని డిరైవ్డ్ క్లాస్ అంటారు. ఇస్ ఇట్ క్లియర్ మా? హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్ సెషన్? మిమ్మల్ని, ఇస్ ఇట్ క్లియర్?
ఏం లేవు సార్. ఓకే, Clear, sir. అర్థమైందమ్మా. అంటే డిరైవ్డ్ క్లాస్ ఏమి, బేస్ క్లాస్ ఏమి, సబ్ క్లాస్ ఏమి. దిస్ ఈస్ ద బేస్ క్లాస్. బేస్ క్లాస్ అంటే దాన్ని బేస్ చేసుకొని మీరు వర్క్ చేస్తున్నారు. సింపుల్. అంటే షార్ట్ కట్ ఏమంటే ఈ క్లాస్ అన్న వెహికల్ అనేది ఏమి బేస్ క్లాస్. వేర్ ఇస్ ద సబ్ క్లాస్, దీంట్లో నుంచి వచ్చింది సబ్ క్లాస్. ఓకేనా? అంటే దీనికి ఏం డిఫరెన్స్, నేను బేస్ క్లాస్ లో ఫంక్షన్ దాని ఒక ఫంక్షనాలిటీ దాని ఒక వర్క్ డిజైన్ చేస్తున్నామా. వేరాస్ ఐ ఆమ్ డిజైనింగ్ టు రైట్ దిస్ ప్రోగ్రామ్. అంటే ఈ బేస్ క్లాస్ కే నా ఫంక్షనాలిటీ వర్క్ ఇచ్చిన సేమ్ ఫంక్షనాలిటీ, సేమ్ కెపాసిటీ, సేమ్ దాని ఒక ఫంక్షన్ ఒకటే అయినప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ బేస్ క్లాస్ నుంచి సబ్ క్లాస్. సబ్ అన్నప్పుడు ఏమవుతుందంటే ఒక దాంట్లో నుంచి లూప్ లైన్, అంటే దీన్ని బేస్ చేసుకుని ఇది వర్క్ అవుతుంది. ఓకేనా? మీరు కూడా అంటే మీ యొక్క సీనియర్స్ ని బేస్ చేసుకునేసి మీరు ఆ డిసిప్లైన్ కానీ పంక్చువాలిటీ కానీ మెయింటైన్ చేయాలి. ఓకేనా? వాట్ ఈస్ యువర్ బేస్ అన్నప్పుడు ఏమవుతుంది, మీ యొక్క సీనియర్స్ లేకపోతే మీ యొక్క బిహేవియర్స్ బేస్ చేసుకునేసి మీ యొక్క వర్క్ ఉంటుంది అనమాట. దీన్ని బేస్ చేసుకుని ఈ క్లాస్ వర్క్. సేమ్ థింగ్ 3, 4 నెంబర్ ఆఫ్ క్లాస్ యూ మే క్రియేట్ బేస్డ్ ఆన్ దిస్ బేస్ క్లాస్. ఇట్లా ఒక క్లాస్ ని బేస్ చేసుకునేసి మనం క్లాసెస్ డివైడ్ చేస్తాం. ఇన్హెరిటెన్స్ క్లాసెస్ అంటాం. ఎందుకు ఇన్హెరిటెన్స్ చేస్తున్నామంటే reduce the mistakes and reusability of the programs. We are creating the inheritance. Okay, next we will see what is the public, private and protected inheritance. See, class lo kuda manam public class, private class chustama, same like that. Public class emi, private class emi, whereas the public can access outside of the class. Ante same inheritance lo kuda ante anamata. Public class oka pani emi outside of the class baita అంటే దానికి అంటే ప్రైవేట్ క్లాస్ లో నుంచి ఇది యాక్సెస్ చేయదు. వేరే ఫ్రెండ్ క్లాస్ లో ఫ్రెండ్ ప్రోగ్రామ్ లో చూసినప్పుడు కూడా సేమ్, అంటే ఒకటి వల్ల కాంది ఇంకొకటి వల్ల అవుతుంది అనమాట. దట్ ఈస్ ద పబ్లిక్ అండ్ ప్రైవేట్. వేరాస్ ద పబ్లిక్ కెన్ యాక్సెస్ అవుట్ ఆఫ్ ద క్లాస్ అన్నప్పుడు ఏమి దీని యొక్క లిమిట్స్ లేకుండా పక్కన దాన్ని అంటే ప్రైవేట్ క్లాస్ ఉండేది అన్నప్పుడు ఈ పబ్లిక్ కెన్ యాక్సెస్ ఫ్రమ్ ప్రైవేట్ క్లాస్. వేరాస్ ద ప్రైవేట్ క్లాస్ it cannot access from the outside of the class. Outside of the class ki private class kaadu kabatti దీన్ని ప్రైవేట్ అంటాము, where it is a public అంటాము. What is the protected class అన్నప్పుడు ప్రైవేట్ కి పబ్లిక్ కి యాక్సెసిబుల్ లేకుండా ఓన్లీ ప్రొటెక్టెడ్ అంటే డిక్రిప్ట్ ఎన్క్రిప్ట్ లాగా ప్రొటెక్టెడ్ ఎవరు కావాలో వాళ్ళ కొరకు యాక్సెస్ చేస్తుంది. ఓకేనా? see the below, this is the table. The above 3 models are shown in the access specifier of the members of a base class in the subclass when the derived in a public and protected private mode. Whereas this is the one class, and here I am created the 3 classes. One is a public, private and protected. Which one is protected ma? This is the protected class. And in a public, private and protected. And a public class can access outside of the class. Okay, na? Whereas a private class it cannot access from the outside of the class. Is it clear? ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ అన్నప్పుడు ఏమి బయట దాని యొక్క ఫంక్షనాలిటీ కూడా దీన్ని యాక్సెస్ చేస్తుంది కాబట్టి మనం పబ్లిక్ క్లాస్ అంటాం. ప్రైవేట్ క్లాస్ అన్నప్పుడు దాని ఫంక్షనాలిటీ యాక్సెస్ ఓన్లీ ప్రైవేట్ క్లాస్ యొక్క ఫంక్షనాలిటీని యాక్సెస్ చేస్తుంది. దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, దట్ ఈస్ ద ప్రైవేట్, protected and public inheritance is that. Next, see, we are going to see types of inheritance. One is a single inheritance, multi inheritance, another one is multi-level inheritance, another one is a hierarchical inheritance, next hybrid inheritance. These are the types of inheritance we are going to see step by step. One is a single inheritance. What is the single inheritance? See, అంటే దీంట్లో ఒక క్లాస్ ని బేస్ చేసుకునేసి అంటే సబ్ క్లాస్, డిరైవ్డ్ క్లాస్, సారీ ఒక క్లాస్ ని బేస్ చేసుకునేసి వీఆర్ క్రియేటింగ్ సబ్ క్లాస్, డిరైవ్డ్ క్లాస్ అంటే దిస్ ఇస్ ద బేస్ క్లాస్, సబ్ క్లాస్, డిరైవ్డ్ క్లాస్. దీంట్లోనే పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్ అనేది డివైడ్ చేసుకున్నాము. దీస్ ఆర్ ద ఇన్హెరిటెన్స్. అంటే టైప్స్ ఆఫ్ అంటే నాకేం అర్థం కాలేదు సార్, ఒకటే ఇన్హెరిటెన్స్ అంటారు, ఒకటే క్లాస్. సి ఇన్హెరిటెన్స్ నథింగ్ బట్ దిస్ ఇస్ ద సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటాం. అంటే ఒక క్లాస్ అంటే దిస్ ఇస్ ద బేస్ క్లాస్, ఐఎమ్ క్రియేటింగ్ ద క్లాస్ దట్ ఈస్ ద డిరైవ్డ్ క్లాస్ అంటాం. అంటే దాన్ని బేస్ చేసుకునేసి ఇంకో క్లాస్ ని క్రియేట్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ అస్ ఏ సింగిల్ ఇన్హెరిటెన్స్. దాన్నే బేస్ అండ్ డిరైవ్డ్ క్లాస్ అంటున్నాం. సి వెరాస్ ఇన్ మల్టీ ఇన్హెరిటెన్స్ అన్నప్పుడు మనకి ఇది వర్తిస్తుంది. దిస్ ఇస్ ద మల్టీ ఇన్హెరిటెన్స్. ఇస్ ఇట్ క్లియర్? అంటే మల్టీ ఇన్హెరిటెన్స్ దాన్ని అంటున్నాం. అంటే ఒక క్లాస్ ఇది బేస్ క్లాస్, దీంట్లో సబ్ క్లాస్, డిరైవ్డ్ క్లాస్, బేస్ క్లాస్ అంటే 3 క్లాసులు మళ్ళీ క్రియేట్ చేస్తాం. దట్ ఈస్ ద మల్టీ ఇన్హెరిటెన్స్. ఇస్ ఇట్ క్లియర్? ఒక దాంట్లో మల్టిపుల్ టైమ్స్ యూ మే క్రియేట్ మల్టీ, నథింగ్ బట్ 3 or 2 restrict. There is no restriction ma. That is your capacity of your program, that is depending upon your writing the programs. Okay.
మల్టీ ఇన్హెరిటెన్స్ ఎందుకు అంటున్నాము, దానికి దీన్ని మల్టీ ఇన్హెరిటెన్స్ అంటున్నాము అంటే దిస్ ఈస్ ద సింగల్ నథింగ్ బట్ ఆన్ 1 to 1. ఇస్ ఇట్ క్లియర్? Single inheritance. In single inheritance, a class allowed into inherited only one class, that is one subclass, one inherited by the base class. Nothing but this is the subclass, this is the base, sorry, this is the base class, this is the derived class. That is one class to another class. Okay na? ఒకటి base class common మనం స్టార్టింగ్ ప్రోగ్రామ్ లో ఇంక్లూడ్ వాయిడ్ మెయిన్ తర్వాత రాసినప్పుడు క్లాస్ ని కాల్ ఫర్ చేస్తున్నాం. వాట్ ఎవర్ ఇట్ మే బి, క్లాస్ A, class B, class C, whatever you want, you may create the class. Okay na? That is the base class. ఆ క్లాస్ ని బేస్ చేసుకుని కింద ఫంక్షన్ కావచ్చు, ఇంకొక బేస్ క్లాస్ కావచ్చు, దాన్ని ఆ బేస్ క్లాస్ ని బేస్ చేసుకుని ఇంకో క్లాస్ క్రియేట్ చేస్తాం. డిరైవ్డ్ ఫ్రమ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ బేస్ క్లాస్ నుంచి ఈ క్లాస్ క్రియేట్ అయ్యింది. దిస్ ఈస్ ద సింగిల్ ఇన్హెరిటెన్స్. ఇస్ ఇట్ క్లియర్ మా? అర్థమైందా సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే? వాట్ ఈస్ మెన్ బై బేస్ క్లాస్, వాట్ ఈస్ ద డిరైవ్డ్ క్లాస్? బేస్ క్లాస్ నథింగ్ బట్ బేసిక్ గా స్టార్టింగ్ మనం క్రియేట్ చేసిన క్లాస్ ని మనం బేస్ క్లాస్ అంటామా. ఆ క్లాస్ ని బేస్ చేసుకుని ఇంకొక క్లాస్ క్రియేట్ చేసేదాన్ని డిరైవ్డ్ క్లాస్ అంటాం. దట్ ఈస్ 1 to 1 క్లాస్. అంటే ఒక క్లాస్ ఉంటుంది, దాన్ని బేస్ చేసుకుని ఇంకొక క్లాస్ ఉండేదాన్నే మనము సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటాం. ఇస్ ఇట్ క్లియర్? దిస్ ఈస్ ద సింగిల్ ఇన్హెరిటెన్స్. We are going to see the multi inheritance. This is the multiple inheritance, nothing but one base class, another one is derived class, another one is base 2 class, that is the subclass. అంటే ఒక క్లాస్ నుంచి 2-3 క్లాసెస్ ని డివైడ్ చేసేదాన్ని క్రియేట్ చేసేదాన్ని మనం మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటాము. నథింగ్ బట్ వన్ ఇస్ ద బేస్ క్లాస్. అంటే స్టార్టింగ్ మనం ఒక క్లాస్ క్రియేట్ చేసి దాంట్లో బేస్ క్లాస్ 1, బేస్ క్లాస్ 2 క్రియేట్ చేస్తాం, ఆర్ డిరైవ్డ్ క్లాస్. See here, this is the base class 1, this is the base class 2, and here I am accessing both classes. అంటే రెండు క్లాసెస్ నుంచి దాని ఒక ఫంక్షనాలిటీని నేను యాక్సెస్ చేస్తున్నామా, దాన్ని మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటాం. Is it clear? This is the multiple inheritance. Another one is the multi-level inheritance. See, the multiple inheritance is a feature of C++, whereas a class can inherit from more than one class, that is one subclass, and one inherited from more than one base class. Is it clear? One subclass and one base class, another one is derived class. ఇక్కడ ఒకటే క్లాస్ యాక్చువల్ గా వన్ బేస్ క్లాస్ తీసుకున్నాము, బేస్ క్లాస్ 1, బేస్ క్లాస్ 2 ఇచ్చిన. వేరాస్ బేస్ క్లాస్ 1 ఉన్నా కూడా దాంట్లో సబ్ క్లాస్, డెరివేటివ్ క్లాస్ దీన్నే డివైడ్ చేసుకోవచ్చు. ఇట్లా చేసేదాన్నే మనం మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటాం. వి మే క్రియేట్ మల్టిపుల్ టైమ్స్, నాట్ ఫర్ 3. అంటే ఈ మూడిట్లో పోదు మా 3 into 3 6, 3 6 9 12 number of classes we may create the inheritance. That is called multiple inheritance. అంటే ఎన్నిసార్లన్నా ఎన్ని టైమ్స్ అంటే 1 to 1 ఒకే బేస్ క్లాస్ ని బేస్ చేసుకునేసి we may create n number of classes based on the base class. ఆ బేస్ క్లాస్ ని క్రియేట్ చేసి 1 to many క్రియేట్ చేసేదాన్ని మనం మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటాం. మోర్ దాన్ 1 అంటేనే మల్టిపుల్. ఓకేనా? మల్టిపుల్ టైమ్స్ అంటే 3 అయింది, 3 నుంచి 6, 6 to 9 ఇట్లా మల్టిపుల్ టైమ్స్ క్రియేట్ చేసేదాన్ని మనం మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటామా. మనకు ప్రోగ్రామ్ ని బేస్ చేసుకుని మనం ఇన్హెరిటెన్స్ ని ఎక్కడ సింగిల్ యూజ్ చేయాలా, మల్టిపుల్ యూజ్ చేయాలా, మల్టీ లెవెల్. See the differences between multiple and multi level. This is the multiple inheritance. Next we will see multi level inheritance. See, this is the multi level. Okay, whereas the multiple and multi level, this is the multiple అంటే 2 classes. ఓకేనా? 2 into 3 అన్నప్పుడు ఏమవుతుంది? 2 3 6 అంటే ఇక్కడ ఈ రెండు క్లాస్ ని ఒకే డిరైవ్డ్ క్లాస్ యాక్సెస్ చేస్తుంది. దిస్ ఇస్ ద మల్టిపుల్ అన్నప్పుడు. whereas the multi level 1 by 1 step by step అంటే క్లాస్, దిస్ ఇస్ ద బేస్ క్లాస్ అంటే మధ్యలో ఒక క్లాస్ తీసుకున్నాం, దిస్ ఇస్ ద బేస్ క్లాస్ 2, దిస్ ఇస్ ద derived class. in this type inheritance derived class is created from another derived class. okay, 1 to 1 chain link. whereas the multiple లో చూసినారంటే ఒక క్లాస్ ని బేస్ చేసుకునేసి మనము 2 క్లాసెస్ ని బేస్ చేసుకునేసి మనం ఒకే డిరైవ్డ్ క్లాస్ తనకు యాక్సెసింగ్ ఇచ్చినాము. వేరాస్ హియర్ మల్టీ లెవెల్ లో 1 by 1 అంటే 1 సి హియర్ ఏ ఇస్ ద డిరైవ్డ్, బి ఇస్ ద క్లాస్ 1, సి ఇస్ ద క్లాస్ 1. అంటే ఇక్కడ ఒక క్లాస్ ని బేస్ చేసుకునేసి ఇంకో క్లాస్ ని బేస్ చేసుకుని ఇంకో క్లాస్ ఉంటుంది కాబట్టి దీన్ని మల్టీ లెవెల్ కి మల్టిపుల్ కి చూడండి. సి ద మల్టిపుల్ అండ్ మల్టీ లెవెల్, దిస్ ఇస్ ద మల్టిపుల్. ఓకేనా? బేస్ క్లాస్ 1, బేస్ క్లాస్ 2 ని ఒకేసారి జాయిన్ చేసి కనుక క్లాస్ నుంచి డిరైవ్డ్ క్లాస్ యాక్సెస్ చేస్తుంది. వేరాస్ ద మల్టీ లెవెల్ స్టెప్ బై స్టెప్ క్లాస్ 1 కి చేస్తే క్లాస్ 2 సేమ్ థింగ్, క్లాస్ సి నుంచి బి, సి బి నుంచి
ఏకి వచ్చేదాన్ని మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటారు. See, next, is it clear? Am I having any doubts on this? మిమ్మల్ని సింగిల్ మల్టిపుల్ మల్టీ లెవెల్ ఏదైనా డౌట్స్ ఉందా? No, sir. Okay. See, this is the hierarchical inheritance. Hierarchical inheritance nothing but same. అంటే దాంట్లో ఏం రా మల్టిపుల్ అంటే ఒకే క్లాస్ ఉంటుందమ్మా. హియర్ హ్యావింగ్ 3 డిఫరెంట్ క్లాసెస్. సి 3 డిఫరెంట్ క్లాసెస్ నే యూజ్ చేసుకునేది దాంట్లో నుంచి మళ్ళా సబ్ క్లాస్ డిరైవ్ క్లాస్ చేసేదాన్ని మనం హెరార్చికల్ అంటాం. హెరార్చికల్ నథింగ్ బట్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ మోర్ దాన్ వన్ సబ్ క్లాస్ ఈజ్ inherited from a single base class, that is more than one derived class is created from a single base class. Whereas a base antene MSC, this is the base class. అర్థం చేసుకోండి, this is the base class, this is the derived class. అంటే ఒక క్లాస్ నుంచి ఇంకొక క్లాస్ నెక్కేసేదాన్ని మనం సింగిల్ ఇన్హెరిటెన్స్. సేమ్ హెరార్చికల్ డిఫరెన్సెస్ మల్టిపుల్ అంటే 2 బేసెస్ క్లాసెస్, 2 బేస్ క్లాస్, 1 derived class. అంటే మల్టీ లెవెల్ అన్నప్పుడు బేస్ క్లాస్, derived class, నెక్స్ట్ బేస్ క్లాస్. అంటే ఒక బేస్ క్లాస్ నే సేమ్ బేస్ క్లాస్ నే బేస్ చేసుకునేది డిరైవ్డ్ క్లాస్ క్రియేట్ చేస్తామా. వెరాస్ హెరార్చికల్ చూసారంటే ఇదొక బేస్ క్లాస్, నెక్స్ట్ ఇంకొక బేస్ క్లాస్, అంటే 3 బేస్ క్లాసెస్ చూస్తున్నాము. హియర్ ఐ యామ్ క్రియేటింగ్ ఏ సబ్ క్లాస్ అండ్ డిరైవ్డ్ క్లాస్. సి దిస్ ఈస్ ద 3 డిఫరెన్సెస్. క్లాస్ బి, క్లాస్ ఈ, క్లాస్ జి అనేది 3 సబ్ బేస్ క్లాస్. అంటే అవి మూడింటిని బేస్ చేసుకునేది మళ్ళా ఆ క్లాస్ ని బేస్ చేసుకుని ఇంకో క్లాస్ క్రియేట్ చేస్తేనే మనం డిరైవ్డ్ క్లాస్, సబ్ క్లాస్ అంటున్నాము. హియర్ ఐఎమ్ క్రియేటింగ్ క్లాస్ ఏ, క్లాస్ సి. ఎక్కడి నుంచి క్రియేట్ చేస్తున్నాను? బి నుంచి క్రియేట్ చేస్తున్నాను. దిస్ ఇస్ సబ్ క్లాస్, డిరైవ్డ్ క్లాస్. దిస్ ఇస్ ద బేస్ క్లాస్. హియర్ దిస్ ఇస్ ద బేస్ క్లాస్ బేస్డ్ ఆన్ సి. అంటే 2 డిఫరెంట్ క్లాసెస్ వర్క్ అవుతుంది ఇక్కడ. ఓకేనా? అంటే బికి సంబంధించిన క్లాసెస్ ఏమి? ఏ, సి. వెరాస్ ద క్లాస్ ఈ అంటే ఈకి సంబంధించిన క్లాస్ కి ఏది వర్క్ అవుతుంది? క్లాస్ బి, క్లాస్ ఎఫ్. అంటే ఇక్కడ హెరార్చికల్ నథింగ్ బట్ ఇక్కడ ఒక బేస్ క్లాస్ నే బేస్ చేసుకునేసి 2 క్లాసెస్ క్రియేట్ చేసుకున్నాను. అంటే ఈ క్లాసెస్ నథింగ్ బట్ ఫర్ ఎగ్జాంపుల్ సి అనిమల్స్ అనుకోండి, ఫారెస్ట్ అనుకోండి. దిస్ ఈస్ ద ఫారెస్ట్, ఐఎమ్ క్రియేటింగ్ ద ఫారెస్ట్. ఫారెస్ట్ లో నుంచి ఈ దిస్ ఈస్ ద అనిమల్స్, దిస్ ఈస్ ద బర్డ్స్. ఓకేనా? అంటే ఇవి రెండు దానికి సంబంధించిన మొత్తం బిలాంగ్స్ టు ఫారెస్ట్. ఫారెస్ట్ లో దొరికేది అంటే పీకాక్ కావచ్చు, సంథింగ్ స్పెషల్ లా మనం చూడని పక్షులు ఏదన్నా కావచ్చు. మా అంటే ఎక్కడి నుంచి ఉంటుంది? ఫారెస్ట్ నుంచే జనరేట్ అవుతుంది కాబట్టి మనం ఫారెస్ట్ తీసుకుంటున్నాం. లేకపోతే ట్రీస్, ప్లాంట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అంటే ఎక్కడ దొరుకుతుందో మనం ఫారెస్ట్ నుంచి తీసుకుంటాం. దిస్ ఈస్ ద బేస్ క్లాస్. అంటే బేస్ క్లాస్ నుంచి ఒకటి అనిమల్స్, ఒకటి బర్డ్స్ తీసుకున్నాం. వెరాస్ ద సి డిఫరెన్సెస్ బిట్వీన్ అనిమల్స్ యొక్క ఫంక్షనాలిటీ వేరే, బర్డ్స్ యొక్క ఫంక్షనాలిటీ వేరే. బర్డ్స్ ఏమవుతుంది అంటే పైకి అంటే పక్షులు ఆకాశంనే ఏమంటాం మాది, ఇది ఎగరలేదు. ఓకేనా? ఇది ఎగురుతుంది అనమాట. అంటే పక్షులు పైకి ఎగురుతుంది, ఎగరగలుగుతుంది. ఆకాశంలో టచ్ చేసేంత ఈగలు చూడండి ఎంత హైయెస్ట్ సీడ్ టచ్ చేసేంత ఎగురుతుంది అనమాట. ఇది ఎగరలేంది. వెరాస్ బర్డ్స్ కి అనిమల్స్ కి డిఫరెన్స్. దిస్ ఇస్ ద బర్డ్ అంటే దాంట్లో నుంచి ఏమేమి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనిమల్స్, సారీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్. ఒకటి పీకాక్ కావచ్చు, ఒకటి ఈగల్ కావచ్చు, వాటర్. అంటే బేస్ క్లాస్ ఏమి? ఫారెస్ట్. ఫారెస్ట్ నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్, ఈగల్, వాట్ ఎవర్ ఇట్ మే బి, అవంతా వచ్చి ఎగరగలుగుతుంది. ఎగరగలిగిన కెపాసిటీ అంతా క్లాస్ ఈలో ఉంటుంది. దట్ ఈస్ ద బర్డ్స్. బర్డ్స్ లో టైప్స్ ఆఫ్ బర్డ్స్ మనం దాంట్లో నుంచి క్లాస్. కానీ ఇక్కడ ఫంక్షనాలిటీ ఒకటే ఉంటుంది, తన ఒక క్లాస్ బేస్ చేసుకుని ఇది క్లాస్ చేస్తుంది. వెరాస్ హియర్ దిస్ ఈస్ ద అనిమల్స్ హ్యావింగ్ వైల్డ్ అనిమల్స్ కావచ్చు, కార్నివోవర్స్ అని వాట్ ఎవర్ ఇట్ మే బి, అనిమల్స్ యొక్క బిహేవియర్స్ ఇక్కడ ఒక టైప్ ఉంటుంది, ఇక్కడ ఒక టైప్ ఉంటుంది అంట. బట్ ఈ క్లాస్ కూడా దాన్ని బేస్ చేసుకుంటుంది, ఫారెస్ట్ ని బేస్ చేసుకునేస్తే 2 క్లాసెస్ వస్తుంది. హియర్ ఐఎమ్ క్రియేటింగ్ 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లాసెస్. అనదర్ వన్ ఇస్ ఒక క్లాస్ నుంచి మళ్ళీ సబ్ క్లాస్ డిరైవ్ క్లాస్ చేస్తున్నాము. దాని యొక్క ఫంక్షనాలిటీ, దాని యొక్క క్లాస్ డిఫరెంట్. అంటే దాని యొక్క బిహేవియర్స్ కానీ దాని యొక్క క్యారెక్టర్స్ కానీ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి దాన్ని సపరేట్ క్రియేట్ చేస్తున్నాం. వెరాస్ ఇక్కడ బర్డ్స్ యొక్క బిహేవియర్స్ కానీ ఫుడ్ బిహేవియర్స్ కానీ ఇది డిఫరెంట్ ఉంటుంది కాబట్టి ఈ క్లాస్ ని డిఫరెంట్ చేస్తున్నాం. అంటే ఒక క్లాస్ ఇట్లా ఒక క్లాస్ ని బేస్ చేసుకుని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాస్ క్రియేట్ చేసి దాంట్లో నుంచి సబ్ క్లాస్ డిరైవ్ క్లాస్ క్రియేట్ చేసుకునేదాన్ని మనం హెరార్చికల్ ఇన్హెరిటెన్స్ అంటారు. ఇస్ ఇట్ క్లియర్ మా? The more than one derived class is created from a single base class. ఓకేనా? ఒక్క బేస్ క్లాస్ ని బేస్ చేసుకునేసి నంబర్ ఆఫ్ derived class క్రియేట్ చేసేదాన్ని మనం హెరార్చికల్ ఇన్హెరిటెన్స్ అంటాం. Is it clear ma? Having any doubts on this one? Okay.
See, next hybrid inheritance. What is hybrid? Hybrid nothing but a say common ga comparison. Nowadays we are using the hybrid fruits కావచ్చు vegetables whatever hybrid. Hybrid అంటేనేమి immediate గా మనకు growth రావడం immediate గా మన క్లాస్ నే here don't go for మీ కల్టివేషన్ పోవద్దండి. హైబ్రిడ్ అంటే ఏమి నథింగ్ బట్ immediate గా గ్రోత్ కావడం immediate గా రావడం. Whereas here hybrid inheritance is implemented by combining more than one type of inheritance. Is it clear? More than one type of inheritance. అంటే హైబ్రిడ్ లో కూడా సేమ్ అంతే. హైబ్రిడ్ ఎట్లా వస్తుంది మా ఫ్రూట్స్ మీరు ఫార్మర్స్ కి అయితే క్లియర్ గా అర్థమవుతుంది. అంటు కట్టడం అంటారు. అంటు అంటే ఏమి ఫ్రూట్స్ ఒక దాంట్లో చెట్లు మామిడికాయలు బాగా వచ్చేస్తుంది, ఇంకొక దాంట్లో భూమి నుంచి వస్తుంది. దాని యొక్క ప్లాంట్ గ్రోత్ తక్కువ ఉంటుంది. మనం అవి రెండింటిని కంబైన్ చేసినప్పుడు ఏమవుతుంది, దాని యొక్క గ్రోత్ స్పీడీ గ్రోత్ ఉంటుంది, స్పీడీగా ఈల్డింగ్ ఉంటుంది అనమాట. అప్పుడు 1 year డ్యూరేషన్ అనేది 6 months కంతా మీకు కాయలు వస్తుంది. దట్ ఈస్ ద హైబ్రిడ్. వెరాస్ హియర్ ఆల్సో సేమ్ లైక్ ద హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ ఈజ్ ఇంప్లిమెంటింగ్ బై కంబైనింగ్ మోర్ దాన్ వన్ టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. For example, combining hierarchical inheritance and multiple inheritance. See, here the base class. Ikkada oka base class. This is the single inheritance. Another derived class. దీన్నే సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటారు. అగైన్ ఇక్కడ మనము హెరారాజికల్ లో చూసారంటే హెరారాజికల్ లో ఏమి ఒక క్లాస్ బేస్ క్లాస్ ని బేస్ చేసుకొని మల్టీ డిరైవ్డ్ క్లాస్ క్రియేట్ చేసిన హెరారాజికల్. వేరస్ మల్టిపుల్ లో చేస్తే ఒక క్లాస్ ని బేస్ చేసుకొని ఇంకో క్లాస్ అంటే మల్టీ లెవెల్ మల్టిపుల్ అట్లా డిఫరెంట్ గా మనం చేసేటప్పుడు ఇక్కడ హైబ్రిడ్ లో మిక్స్డ్ మొత్తం మల్టిపుల్ కానీ మల్టీ లెవెల్ లో కానీ మనము దాని ఒక క్లాసెస్ ని యూజ్ చేస్తేనే దీన్ని హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అంటామా. వెరాజ్ ద సేమ్ ఎందుకు హైబ్రిడ్ యూజ్ చేస్తున్నామంటే మన ప్రోగ్రామ్ కావచ్చు, మనకు క్లాస్ యాక్సెసింగ్ కావచ్చు, ఈజీగా యాక్సెస్ అవుతుంది. ఇస్ ఇట్ క్లియర్? దిస్ ఇస్ ద సింగిల్ ఇన్హెరిటెన్స్, దిస్ ఇస్ ద మల్టీ ఇన్హెరిటెన్స్, దిస్ ఇస్ ద మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. అట్లా డిఫరెంట్ హెరారాజికల్ లో చూడండి, ఇక్కడ హెరారాజికల్ అన్నాము, దాంట్లోనే సబ్ క్లాస్ డిరైవ్డ్ క్లాస్ క్రియేట్ చేస్తాం. మళ్ళా దీంట్లో మల్టీ లెవెల్, ఓకేనా, మల్టిపుల్ అంటే ఒక క్లాస్ బేస్ క్లాస్ క్రియేట్ చేసుకుంటాం, దాంట్లో డిరైవ్డ్ క్లాస్ సబ్ క్లాస్ క్రియేట్ చేసుకుంటాం. హియర్ సింగిల్ అంటే 3 క్లాస్ ని కంబైన్ చేసి మనం ఎగ్జిక్యూట్ చేసేదాన్ని hybrid inheritance అంటారు. Is it clear? Am I having any doubts on this one? Types of inheritance కావచ్చు, ఇన్హెరిటెన్స్ అంటే ఏమి, ఓకేనా. How many types of inheritance is there ma? One is single, multiple, multi level, ఓకేనా, hybrid, hierarchical inheritance, next hybrid inheritance. These are the types of inheritance. Inheritance ఎందుకు యూజ్ చేస్తున్నాం? What is the use of inheritance? అంటే to avoid the error, you may use the program reusable of this program. అంటే మనం ఎర్రర్ రెడ్యూస్ చేసుకునేసి ప్రోగ్రామ్ రిపీటెడ్ గా అంటే ఒక క్లాస్ ని బేస్ చేసుకొని నెక్స్ట్ యూజ్ చేసేదాన్ని మనము ఇన్హెరిటెన్స్ ప్రోగ్రామ్ లో యూజ్ చేసుకుంటాం. ఇస్ ఇట్ క్లియర్ మా? హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్? No, sir. If you having any doubts, please raise your hands. See, I will show an example, man. See, here this is the parent nothing but a base class. Okay, na inheritance set అవుతుందో చూడండి మా, this is the parent అన్న, this is the base class. Whereas the subclass అంటే ఏంటి, parent నుంచి వచ్చేది అంటే చైల్డ్, సన్, కిడ్స్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. సబ్ క్లాస్ ని ఏమని ఇస్తున్నాను, చైల్డ్ ఇస్తున్నాను. ఇస్ ఇట్ క్లియర్? Whereas the parent యొక్క బిహేవియర్స్ ఏముంటుంది, as it is సబ్ క్లాస్ లో కూడా ఉంటుంది. See, this is the సబ్ క్లాస్. అంటే పేరెంట్ లో నుంచి తీసుకుని వచ్చేదనే సబ్ క్లాస్ వెరాస్ క్లాస్ ఇస్ పేరెంట్, హియర్ సబ్ క్లాస్ ఇస్ చైల్డ్. ఇస్ ఇట్ క్లియర్? సేమ్ పబ్లిక్, వెరాస్ ద పేరెంట్ క్లాస్ లో ఏం ఇంటీజర్ ఇస్తున్నాం, ఐడి ఈక్వల్స్ టు పి ఇస్తున్నాం. హియర్ ఐఎమ్ నాట్ యాక్సెసింగ్ ఎనీథింగ్, వెరాస్ ఐఎమ్ కాలింగ్ ద పేరెంట్ క్లాస్ నుంచి సబ్ క్లాస్ తీసుకుంటున్నాము,
ఐడి ఈక్వల్స్ టు సి ఇస్తున్నా, ఇక్కడ ఐడిపి ఇచ్చినాను. మళ్ళీ నెక్స్ట్ యాక్చువల్గా సీదా ప్రీవియస్ ప్రోగ్రామ్ లో మీరు సింపుల్ ప్రోగ్రామ్ లో ఎగ్జిక్యూట్ చేసినప్పుడు క్లాసెస్ ఏమి ఒకటే క్లాస్ చేసినప్పుడు ఫంక్షనాలిటీ ఏమైనా డిఫరెన్స్ ఉంటుంది. ఇంటీజర్ ఐ అన్నాను, నెక్స్ట్ ఇంటీజర్ ఐ అన్నప్పుడు ఇంటీజర్ బి అన్నప్పుడు మీరు ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇంటీజర్ ఐ అనేసి మళ్ళీ బి ఇచ్చినారంటే యాక్సెప్ట్ చేస్తుందా? యాక్సెప్ట్ చేస్తుందమ్మా? మామూలుగా మనం చేసేటప్పుడు దే కెనాట్ యాక్సెప్ట్ బికాస్ ఆ డిక్లరేషన్ ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే నువ్వు ఐ ఇచ్చేసి బి కాల్ఫర్ చేస్తే రాదు. వేరాస్ ఇన్ ఇన్హెరిటెన్స్ సి మనం కన్స్ట్రక్టర్ లో కావచ్చు, ఫంక్షన్ ఫ్రెండ్ ఫంక్షన్స్ లో కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ పెట్టి మనం అక్కడ సేమ్ కన్స్ట్రక్టర్ ని బేస్ చేసుకునేసి మనం సేమ్ లైక్ దట్ ఇన్హెరిటెన్స్ లో కూడా అట్టే అనమాట. దిస్ ఈస్ ద బేస్ క్లాస్ బేస్ చేసుకొని ఇక్కడ క్లాస్ చైల్డ్ అన్నప్పుడు ఏమవుతుంది, అగైన్ ఐఎమ్ క్రియేటింగ్ అనదర్ క్లాస్ దట్ ఈస్ నథింగ్ బట్ చైల్డ్ క్లాస్. దీన్ని బేస్ చేసుకునే ఫంక్షనాలిటీ జరుగుతుంది. హియర్ ఐడి ఈక్వల్స్ టు పి అన్నప్పుడు ఇక్కడ ఐడి ఈక్వల్స్ టు సి. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ మై మెయిన్ ఫంక్షన్? మెయిన్ ఫంక్షన్ లో ఎట్లా వర్క్ అవుతుంది? whereas a child object 1 అన్నాను, here object 1 is the id c అన్నప్పుడు ఆటోమేటిక్ ఎక్కడ పోతుంది? child, that is the sub class. whereas the id p అన్నప్పుడు ఏమవుతుంది? that is the parent class. this is the base class and child class. See what is the values I am here giving. A child is a 7, parent is the 91. just I am compiling this program. Is it clear? My child ID is a 7, whereas the parent ID is the 91. Is it clear? అర్థమైందా? అంటే ఒకటే మన సింగిల్ ఇన్హెరిటెన్స్. దిస్ ఈస్ కాల్డ్ సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటామా. వేర్ ఐఎమ్ క్రియేటింగ్ ఎ బేస్ క్లాస్, క్లాస్ పేరెంట్ అనేది క్రియేట్ చేస్తున్నాం, దాన్నే బేస్ క్లాస్ అంటాము. అంటే దాని యొక్క వర్క్ ఏం జరుగుతుంది? సి ఫంక్షనాలిటీ ఏమి? పబ్లిక్ నెక్స్ట్ ఇంటీజర్ ఈక్వల్స్ టు ఐడి అండర్ స్కోర్ పి ఇచ్చిన, దిట్ ఈస్ మనం డిక్లరేషన్ ఇస్తున్నాం ఐడి అండర్ స్కోర్ పి. whereas క్లాస్ చైల్డ్ అన్న, చైల్డ్ అనేవాడు ఎక్కడి నుంచి వస్తాడు? పబ్లిక్ ఫ్రమ్ పేరెంట్, అంటే పబ్లిక్ క్లాస్ నుంచి, క్లాస్ పేరెంట్ నుంచి తీసుకుంటుంది చైల్డ్ యొక్క బిహేవియర్స్, అంటే పేరెంట్ బిహేవియర్స్ ని చైల్డ్ తీసుకుంటుంది. whereas ఐడిసి అన్న, అంటే ఇక్కడ మెయిన్ ఫంక్షన్ వచ్చేటప్పుడు ఏమేమిస్తుంది? ఐడిసి అన్నప్పుడు ఆటోమేటిక్ గా ఆబ్జెక్ట్ 1 చైల్డ్ కి రెఫర్ చేస్తుంది, అంటే సపరేట్ చేస్తున్నా. సి హౌ వండర్ఫుల్లీ దే ఆర్ డివైడింగ్ ద వాల్యూస్. రీయూజబుల్ అన్న, ఎక్కడ రీయూజ్ అవుతుంది? ఇక్కడ ఒక్కసారి యూజ్ చేస్తున్నాను, అగైన్ ఐఎమ్ యూజింగ్ దిస్ ఇన్ చైల్డ్. చైల్డ్ లో కూడా సేమ్ ఫంక్షనాలిటీ వర్క్ చేస్తుంది, దాన్నే రీయూజబిలిటీ ఆఫ్ దిస్ ఫంక్షన్, దానికి మనం ఇన్హెరిటెన్స్ యూజ్ చేస్తాం. ఓకే, టు అవాయిడ్ ద ఎర్రర్స్ అన్నాం. ఎర్రర్స్ అంటే ఏమి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐడిపి ఇచ్చేసి ఇక్కడ నేను ఏమి కానీ క్లాస్ ఇవ్వకుండా, సి ఐఎమ్ డిలీటింగ్ ద క్లాస్. ఓకే, కంపైల్. క్లాస్ ఇవ్వకపోతే చైల్డ్ అనేవాడు ఎగుడు. ఇస్ ఇట్ క్లియర్ మా? ఎర్రర్. See the error ma. Error child was not declared. అంటే చైల్డ్ అనేవాడు ఎవడు నాకేం తెలియదు, ఎక్కడి నుంచి తీసుకోవాలా అంటే when I am declaring the class, క్లాస్ అంటే ఏమవుతుంది? క్లాస్ లో నుంచే క్లాస్ అంటేనే మనం డిఫాల్ట్ గా ఏమవుతుంది? బేస్ క్లాస్ లో తీసుకుంటుంది అనమాట. బేస్ లో క్లాస్ డిక్లేర్ చేస్తాం, దట్ ఈస్ ద పేరెంట్ క్లాస్. పేరెంట్ క్లాస్ లో నుంచి తన ఫంక్షన్ డిక్లేర్ చేస్తాం, తన చైల్డ్ అనేవాడు ఐడెంటిఫై కాలేడు కదమ్మా, దట్ ఈస్ ద ఎర్రర్. అంటే బేస్ క్లాస్ నుంచి డిరైవ్డ్ క్లాస్, అంటే రిపీటెడ్ గా ఈ ప్రోగ్రామ్, అంటే ఎర్రర్ ఎక్కడ రైజ్ అవుతుంది? ఇఫ్ యు ఆర్ నాట్ డిక్లేరింగ్, అంటే యూ మే రిడ్యూసింగ్ ద ఎర్రర్. ఎందుకంటే రిపీటెడ్ గా నాకు అవసరం లేదు, జస్ట్ ఐఎమ్ కాలింగ్ ద క్లాస్. ఇక్కడ బేస్ క్లాస్ నుంచి సబ్ క్లాస్ కాల్ చేస్తున్నాను కాబట్టి ఆటోమేటిక్ ఈ క్లాస్ ని బేస్ చేసుకుని ఈ ప్రోగ్రామ్ రన్ అవుతుంది. Is it clear ma? Having any doubts on this ma? No sir. ఏం లేవు సార్. Okay, these are the types of inheritance ma. ఏదైనా డౌట్స్ ఉంటే రైజ్ యువర్ క్వశ్చన్స్ మా, అదర్వైజ్ we will go for next session. అంటే ప్రోగ్రామ్స్ నేను చెప్తాను డెమో. ఇన్హెరిటెన్స్ అంటే ఏమి, సింగిల్ అంటే ఏమి, మల్టీ లెవెల్ అంటే ఏమి, మల్టిపుల్ అంటే ఏమి, హెరార్చికల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏమి, హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అంటే ఏమి. దిస్ ఇస్ ద సింపుల్. యాక్చువల్గా సింపుల్ ఏం రా అంటే సింగిల్ అంటేనే ఒక క్లాస్ బేసుకుని ఇంకొక క్లాస్ చేసేదాన్ని. ఓకేనా, దాన్ని సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే. హైబ్రిడ్ నథింగ్ బట్ సేమ్ మీరు హైబ్రిడ్ లో కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ క్లాసెస్, అంటే మల్టీ లెవెల్ కావచ్చు, సింగిల్ కావచ్చు, లేకపోతే హైబ్రిడ్ కావచ్చు, ఇవి హెరార్చికల్ కావాలి, ఈ 3 క్లాసెస్ ని మిక్స్ చేసి
ఎగ్జిక్యూట్ చేసేదాన్ని హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అంటారు. విల్ సీ ద ప్రోగ్రామ్. అంటే మనం ప్రోగ్రామ్ లో చూస్తే ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. జస్ట్ బిఫోర్ దట్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్ సెషన్? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉందా? టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. Having any doubts on this, ma? Mohan? No, sir. No, sir. Okay. No, sir.